जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को, गीता माता को, श्री पोचम अम्मवारी की जय। तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 16వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ జ్ఞానాన్ని సూచించారో అలాంటి జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ ప్రకారముగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవరు అనుసరించి వర్తింపడో అతడు పాప జీవితమును గడిపినవాడు అగును. ఇంద్రియ లోలుడును అయి వ్యర్థముగా బ్రతుకుచున్నాడు. ఇది తాత్పర్యం. ఇది మనం ఈ శ్లోకం ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆడియోలో కానీ టీవీల్లో కూడా వినటం. ఘంటసాల గారు పఠించినటువంటి శ్లోకాల్లో ఇది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ కింది లైన్ ఉంటుంది కదా, అది ఆయన బాగా నొక్కి వక్కాడించి చెప్తారనమాట ఘంటసాల గారు. అది మెమరబుల్గా ఉంటుంది అనమాట మనకి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయు ఇంద్రియారాము మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం. ప్రవర్తితం చక్రం అని చెప్తున్నారు. చక్రం అంటే తెలుసు కమ్మా, చక్రం. ఏవం ప్రవర్తితం చక్రం. ఈ ప్రపంచం మొత్తం ఒక చక్రము వలె పరిభ్రమించుచున్నది. దాన్నే సంసార చక్రము అని చెప్తారు. ఇక్కడ మనకు ఏమని చెప్పారు విద్యాప్రకాశ్ నందిగిరి వాళ్ళు దీన్ని, లేకపోతే ధర్మచక్రము అని చెప్పారు. దీన్ని ఏ చక్రం అన్నారు? ధర్మచక్రము అన్నారు. ఏవం చక్రం ప్రవర్తితం అంటే ఒక ధర్మచక్రము అనేటువంటిది నడుస్తుంది. ఏవం ప్రవర్తితం నానువర్తయతిహయః. అనువర్తయః నానువర్తయః. అనువర్తించటము అంటే ఆచరించటం. అనువర్తించడం అంటే ఆచరించటం. నానువర్తయః అంటే అనువర్తించకుండా ఉండటం, ఆచరించకుండా ఉండటం. అర్థమయ్యమ్మా? అనువర్తుడు అంటే ఆచరించేవాడు, నా అనువర్తుడు అంటే ఆచరించినటువంటి వాడు. దేనిని ఆచరించినటువంటి వాడు? ధర్మచక్రమును అనుసరించకుండా ఉండేవాడు అని అర్థం. ధర్మచక్రమును అనుసరించేవాళ్ళు కొంతమంది ఉంటారు, ధర్మచక్రమును అనుసరించకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః. ఎవరైతే ధర్మచక్రాన్ని అనుసరించకుండా ఉంటారో, ఎవరైతే ధర్మచక్రాన్ని అనుసరించి నడవకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? అఘాయుః ఇంద్రియారాము మోఘం పార్థ సజీవతి. 3 పదాలు ఇక్కడ కింది లైన్లో మనకు సూచించారు. అఘాయుః. అఘము అంటే విన్నారమ్మా? అఘము అంటే పాపము. అఘము అంటే పాపము. ఆయుః అంటే ఆయుష్. ఆయుః అంటే ఆయుష్ అంటే జీవితం, మన ముందున్నటువంటి జీవితం. ఆగహ ఆయుః. అఘాయుః అఘము ప్లస్ ఆయువు అంటే పాప జీవితమును గడిపేటువంటి వాళ్ళు అని అర్థం. ఎవరు ధర్మచక్రాన్ని అనుసరించి ఎవరైతే నడవట్లేదో వాళ్ళందరూ కూడా పాప జీవితమును గడిపేటువంటి వాళ్ళు అని ఒక అర్థం. ఓకే అమ్మా? ఇంద్రియారాము రెండో పదం. అఘాయుః తర్వాత ఇంద్రియారాము. ఇంద్రియారాము అంటే 2 పదాలు ఉంటాయి. ఇంద్రియారాముడు ఒక ఆయన ఉంటాడు, ఆత్మారాముడు ఒక ఆయన ఉంటాడు. ఆత్మారాముడు విన్నారమ్మా? ఆత్మారాముడు, ఇంద్రియారాముడు. ఆత్మారాముడు అంటే పరమాత్మ అనుకోండి. ఇంద్రియారాముడు అంటే జీవుడు. ఇంద్రియారాముడు అంటే జీవుడు ఇంద్రియాలతో అనుసంధానమై విషయ సుఖాలు అనుభవించేప్పుడు ఇంద్రియారాముడు అని చెప్తారు. ఇక్కడ అర్థమైందమ్మా? ఎప్పుడైతే ధర్మచక్రాన్ని అనుసరించకుండా పాప జీవితాన్ని గడుపుతూ
ఇంద్రియ విషయ సుఖాల వెంట పరుగులు తీసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోఘం పార్థ సజీవతి. మోఘం అంటే వ్యర్థము, వాళ్ళ జీవితం, జీవతి అంటే జీవితం, మోఘం అంటే వ్యర్థం, వాళ్ళ యొక్క జీవితం వ్యర్థమైపోతుంది అని చెప్పారు. ఓకే, శ్లోకంలో చెప్పిన మీనింగ్ అర్థమైంది కమ్మా. పరమాత్మ ఏమని చెప్తున్నారు, ఎవరైతే ధర్మచక్రాన్ని అనుసరించకుండా జీవిస్తారో వాళ్ళ యొక్క జీవితం పాప జీవితం అవుతుంది, ఇంద్రియ సుఖాలతో జీవిస్తారు, వాళ్ళ యొక్క మోహం పార్థ జీవతి అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని అర్థం. ఓకే, ఇప్పుడు టోటల్ ఎసెన్స్ ఏమని చెప్తున్నారు, ధర్మచక్రాన్ని ఫాలో అవ్వాలంటున్నారు. ఏం ఫాలో అవ్వాలా, ధర్మచక్రాన్ని ఫాలో అవ్వాలంటున్నారు. ధర్మచక్రం అంటే ఏంటో తెలిస్తే ఎలా ఫాలో అవ్వాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ధర్మచక్రం అంటే ఏంటో తెలియాలి కదా. ధర్మచక్రాన్ని గురించి గత 2 శ్లోకాల్లో చెప్పారు. 14-15 శ్లోకాల్లో చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ధర్మచక్రము అన్నారు. దాన్ని ధర్మచక్రము అన్నారు. ధర్మచక్రము అంటే ఫస్ట్ మనం సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేయాలంటే ఎలా చేస్తాం, వేదాల్లో సూచించినటువంటి సత్కర్మలు చేయాలి. వేదాల్లో సూచించినటువంటి సత్కర్మలు చేయటం వలన, యజ్ఞయాగాదులు చేయటం వలన మేఘాలు ఏర్పడతాయి, వర్షాలు పడతాయి. వర్షాలు పడటం వలన పంటలు పండుతాయి. అంటే మరి వర్షం కురవాలంటే ఎవరు కురిపించాలా, వర్షాన్ని కురిపించేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు వర్షాన్ని కురిపించాలి. దేవతలు వర్షాన్ని కురిపించాలంటే మనం సత్కర్మానుష్ఠానం చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి. అదే విషయాన్ని మనకు గత శ్లోకాల్లో చెప్పారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి మనకు 14వ శ్లోకంలో సూచించారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా అన్నంలో నుంచే ఉద్భవిస్తున్నాయి అని చెప్పారు. అన్నంలో నుంచి ప్రాణులు వస్తున్నాయి. మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, మేఘాలు వర్షించటం వలన భూమి మీద పంటలు పండటం. మరి మేఘాలు ఎలా వర్షిస్తున్నాయి అంటే దేవతలు వర్షాలు కురిపించటం వలన. అర్థమైందమ్మా. మేఘాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే మనం యజ్ఞయాగాదులు చేయటం వల్ల, సత్కర్మలు చేయటం వల్ల. యజ్ఞయాగాదులు దేన్ని అనుసరించి చేస్తాము అంటే వేదాలను అనుసరించి. వేదాలు అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పద్ధతిగా మనం సత్కర్మానుష్ఠానం చేసినప్పుడు ఆ సత్కర్మానుష్ఠానం యొక్క ఫలితంగా మేఘాలు ఏర్పడతాయి, దేవతలు సంతోషిస్తారు, వర్షాలు కురుస్తాయి. ఇది ఒక చక్రం అన్నమాట. ఇది ఒక చక్రం. అంటే ఈ చక్రం నడవాలి అంటే ఏం చేయాలి, మెయిన్ ఈ చక్రాలు సత్కర్మానుష్ఠానం ప్రధానం. ఈ చక్రాలు నడవడానికి కారణం ఇప్పుడు దేవతలు ఏముందమ్మా, మీరు ఎప్పుడు సత్కర్మ చేస్తే అప్పుడు దేవతలు అనుగ్రహిస్తారు. దేవతలు అనుగ్రహించడానికి మెయిన్ కారణం ఏంటి, మనం సత్కర్మానుష్ఠానం చేయాలి. దేవాన్ భావయత నేనా తే దేవ భావయంత పరస్పరం భావయంత శ్రేయ పరమాప్సదం అని చెప్పి అంతకుముందు 11-12 శ్లోకంలో చెప్తారు మన 3వ అధ్యాయం. దేవాన్ భావయత నేనా తే దేవ భావయంత అంటే దేవతలతో నీవు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళతో మంచి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండాలి. అంతేగమ్మా. ఇప్పుడు సపోజు మీ ఇంట్లో పెళ్ళి అనుకో, చుట్టాలందరూ రావాలంటే ఎట్లా వస్తారు, మీరు చుట్టాలతో మంచిగా టచ్లో ఉంటేనే కదా. మీరు చుట్టాలతో సగ్గు పెట్టుకున్నారనుకో, మరి చుట్టాలు వస్తారా మీ అబ్బాయి పెళ్ళికి, రారు కదా. అట్లాగే మరి దేవతల యొక్క అవసరం మీకున్నప్పుడు దేవతలతో తగ్గు పెట్టుకుంటే మళ్ళీ మీకు ఎట్లా మేలు జరుగుద్ది, వాళ్ళు ఎలా మేలు చేస్తారు. ఇప్పుడు చుట్టమైనా కానీ చుట్టం లేకపోయినా వెళ్ళుద్ది, ఒక చుట్టంతో అవసరం లేకపోయినా మనకి వెళ్ళిద్ది. కానీ దేవతలతో అవసరం లేకుండా మనకి వెళ్ళదు. మన దేవతల మీద కోపం వచ్చి భీష్మించుకున్నాం అనుకో అమ్మ, ఇబ్బంది అవుతుంది మనకి. నాకు ఈరోజు కోపం వచ్చింది, నాకు జలదేవత మీద కోపం వచ్చింది, నేను కాబట్టి ఈ రోజు నుంచి నేను నీళ్లు ముట్టను అని మనం శపథం చేసినామను కోపం వచ్చి, లేదా వాయుదేవుడి మీద కోపం వచ్చి నాకు కోపం వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి నేను గాలి పీల్చను అని శపథం చేసినామనుకో, ఎవరికి నష్టం, మనకే నష్టం కదా. అర్థమైందా. అందుకని దేవతలతో పోటీ పడకూడదు, అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏమన్నారంటే కొంచెం వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఒక సాఫ్ట్ నేచర్ కలిగి ఉండి సాఫ్ట్ రిలేషను మెయింటైన్ చేయాలి. వాళ్ళతో నువ్వు వివాదం తెచ్చుకోకూడదు, వివాదపడకూడదు, వాళ్ళతో మనం తక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఈ శరీరం ఉన్నంతకాలం కూడా వాళ్ళ యొక్క అవసరం మనకుంది. ఈ శరీరం ఉన్నంతకాలం వాళ్ళ యొక్క అవసరం మనకుంది. ఏంటంటే వాళ్ళ యొక్క ఈ విశ్వం మొత్తం
అయితే వాళ్ళు ఎలా అనుగ్రహిస్తారు, దేవతలు ఎలా అనుగ్రహిస్తారు అంటే ఒక ఫండమెంటల్ ఉందన్నమాట. ఆ ఫండమెంటల్ మనం తెలుసుకోవాలి. ఆ ఫండమెంటల్ తెలుసుకుంటే పర్ఫెక్ట్గా మనం ఫాలో అవ్వచ్చు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం ఎవరి ఆధీనంలో ఉంటుంది? భగవంతుడు, దేవతల ఆధీనంలో ఉంటుంది. కానీ భగవంతుడు కానీ దేవతలు కానీ ఎవరి ఆధీనంలో ఉంటారంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉంటారు. మంత్రాధీనంతో దైవతం, మంత్రాధీనంతో దైవతం. ఈ దేవతలందరూ ఎవరి ఆధీనంలో ఉంటారంటే మంత్రాల యొక్క ఆధీనంలో ఉంటారు. అర్థమైందమ్మా? ఎవరు ఒక పర్ఫెక్ట్గా మంత్ర అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫలితం వచ్చి తీరుతుంది. ఒక పర్ఫెక్ట్గా ఒక మంత్ర అనుష్ఠానం చేసినట్లయితే, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కనుక మీరు ఒక వ్రతం చేసినా, ఒక హోమం చేసినా, ఒక యజ్ఞం చేసినా, ఒక ఉపాసన చేసినా, ఏది చేసినా కానీ, ఒక జపం చేసినా, ఒక తపస్సు చేసినా, ఒక సిస్టమేటిక్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితం వచ్చి తీరుద్ది. అది ఈ ప్రకృతిలో పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి నియమం. అది పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి నియమం అన్నమాట. అర్థమైందమ్మా? ఆ నియమం ఖచ్చితంగా మనం ఫాలో అయినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది ఎంత ఈజీ అంటే ఎంత సింప్లిఫికేషన్ అంటే, ఇక్కడ ఒక చోట కరెంట్ బోర్డు ఉందనుకో అమ్మ, వెళ్ళి స్విచ్ చేశాడు, లైట్ వెలిగిద్దాయాలి కదా అమ్మ, లైట్ వెలగదా? కరెంట్ ఉందనుకో వెలుగుద్దా? కరెంట్ ఉంటే ఆయన స్నానం చేయలేదంట, స్నానం చేయకుండా స్విచ్ చేసిందంట, లైట్ వెలిగిద్దాయాలి కదా? స్నానం చేయలేదుగా, స్నానానికి సంబంధం లేదా లైట్ వెలగటానికి? అయ్యో, బ్రష్ కూడా చేయలేదంట, ఆయన అబద్ధాలు ఆడిండంట. అబద్ధాలు ఆడినా స్విచ్ చేస్తే, అయ్యో అదేంది అబద్ధాలు ఆడినా స్విచ్ చేస్తే లైట్ వెలిగిద్ది, స్నానం చేయకపోయినా వెలుగుద్ది, బ్రష్ చేసుకోకపోయినా, మోసకారైనా, దాన ధర్మాలు చేయకపోయినా స్విచ్ చేస్తే, అంటే అది ఒక ఫండమెంటల్. ఈ ప్రకృతిలో మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనం తయారు చేసుకున్నటువంటి ఎలక్ట్రిక్ సిస్టమే స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. స్విచ్ చేస్తే లైట్ వెలగడానికి నువ్వేం చదువుకోవాల్సిన, ఆయన ఏమైనా ఎక్కువ చదువుకోవాలా? ఏమండి ఆయన 10th పాస్ కాలేదు అందుకే స్విచ్ చేస్తే లైట్ వెలగట్లేదు అని ఉంటుందా? ఎడ్యుకేషన్తో ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదు. నీకు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేనితో కూడా సంబంధం లేదు. స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్ది, స్విచ్ చేస్తే లైట్ వెలిగిద్ది. దానికి ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. ఒక్కటే ఒక్క నియమం, స్విచ్ వేయటం అనేది తెలిసి ఉండాలి. నీకేం తెలిసి ఉండాలా? స్విచ్ వేయటం అనేది తెలిసి ఉంటే చాలు, ఖచ్చితంగా లైట్ వెలుగు. అలాగే ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి దేవతల సిస్టమ్ ఒకటి ఉంది. అర్థమైందమ్మా? డివోషనల్ సిస్టమ్, దేవతల యొక్క వ్యవస్థ ఒకటి ఉందన్నమాట. దేవతా వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అది ఎక్కడుంది? ఆకాశానికి పైన ఉంటుంది. అదేనమ్మా, పంచభూతాలకి పైన ఒక లేయర్లో దేవతా శక్తులందరూ ఉంటారన్నమాట. ఆ దేవతా శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు మేలు చేయడానికి రెడీగా ఉన్నారు, మనకి మేలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు అడిగితే వాళ్ళకి మేలు చేస్తారు. రిక్వెస్ట్ అప్లై ఎవరు చేస్తారు, ఎవరు రిక్వెస్ట్ చేసుకుంటారో వాళ్లకు హెల్ప్ చేస్తారు. అదేం సార్ అందరికీ చేయాలి కదా, మనం అందరం వాళ్ళ బిడ్డలమేగా అని మనం అంటాం. మనమందరం వాళ్ళ బిడ్డలు అయినప్పుడు వాళ్ళకు కూడా పక్షపాతం ఉంటుందా అని అంటాం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు తెలిసిందే చెప్తా. ఒక చోట తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు ఒక పార్కులో. వాళ్ళకి 3 పిల్లలు, వాళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు అక్కడ ఉన్న విషయం కూడా వాళ్ళు గుర్తించట్ల. ఆటలో అంత మునిగిపోయారు. అలా ఆడుకుంటూ ఉన్నటువంటి టైంలో వాళ్ళ నడిపి పిల్లవాడు, మిడిల్ పిల్లవాడు అనమాట, మధ్య పిల్లవాడు కింద పడ్డాడు. కాలుకి కొంచెం దెబ్బ తగిలింది. అమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చిండు ఎత్తుకోమని. ఎత్తుకుంటుందా ఎత్తుకోదా? మరి ఇప్పుడు దాకా ఎత్తుకోలేదు అంటే వాడికి ఆ ధ్యాస లేదు, తల్లి ధ్యాస లేదు వాడికి. తల్లి ధ్యాస లేనంత వరకు కూడా తల్లి చూస్తూ ఉంది. వాడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేలు చేయడానికి రెడీగా కూర్చొని ఉంది. తల్లి తండ్రి ఇద్దరు మేలు చేయడానికి రెడీగానే కూర్చున్నారు. కానీ వీడు అడగట్లేదు, వీడు అసలు అటు చూడట్లేదు, తల్లిదండ్రులకైనా చూడట్లేదు. ఎందుకంటే వీడు ఈ ఆటలో మునిగిపోయిండు.
మునిగిపోయి అటువైపు చూడట్లేదు. కానీ మళ్ళీ అందరూ మునిగిపోయే ఉన్నారు. కానీ ఎవరైతే రియలైజ్ అయ్యి తనకి ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిండు. అప్పుడు అమ్మ మరి ఇప్పుడు మిగతా ఇద్దరిని ఎత్తుకోవాలి, వీడిని ఒక్కనే ఎత్తుకుందా? మరి వాళ్ళ మీద ఏమైనా ద్వేషం కానీ కోపం ఏమైనా ఉందా తల్లిదండ్రులకి? ఉందమ్మా? లేదు కదా. ఎందుకు లేదు? మరి ఉంటే వాళ్ళని కూడా ఎత్తుకోవాలిగా. అంటే వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంది, కానీ వాళ్ళు అడగలేదు. వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అర్థమైందమ్మా? మనం కూడా ఈ ప్రపంచం అనేటువంటి ఆటలో మునిగిపోయి ఉన్నాం. మనకు మేలు చేయడానికి రెడీగానే ఉన్నారు దేవతలందరూ రెడీగానే ఉన్నారు. అసలు అటు చూడట్లా. అంతేందుకు అమ్మ, ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఈ ప్రపంచంలో ప్రత్యక్ష దైవం సూర్యుడు అన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం అయితే రోజు లేవగానే సూర్యుడు అనే దేవుడికి దండం పెట్టుకోవాలని ఎంతమందికి ఉంటుంది? అసలు సూర్యుడు అనేవాడు ఉదయించాడు అస్తమించాడు అనేది కూడా తెలియకుండా గడిపిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? సూర్యుడు అనేవాడు ఈ ప్రపంచాన్ని ఉదయింపజేస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని అస్తమింపజేస్తున్నాడు. ఆయన ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉంటేనే ఈ సృష్టి చక్రం నడుస్తుంది అనేటువంటి స్పృహ కూడా లేకుండా సూర్యుడిని కూడా మర్చిపోయి ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? అవునా కదా? అసలు ఆ ధ్యాసే లేదు. అర్థమైందమ్మా? రోజు మన యొక్క చీకట్లను పోగొట్టి వెలుగును ప్రసాదించేటువంటి, ప్రొద్దుటే లేచి సూర్యుడికి ఎదురుగా కూర్చుంటే విటమిన్ D3 వచ్చిద్దట, డి విటమిన్ వచ్చిద్ది అంటారు డాక్టర్స్ చెప్తానమ్మా. సరే అది కూడా వదిలేసి అంత ఖాళీ లేదు, చాలా బిజీ అన్నమాట. దేవుణ్ణి చూడటానికి కూడా ఖాళీ లేదు, దేవుడి యొక్క స్పర్శ పొందడానికి కూడా ఖాళీ లేదు. చాలా బిజీ. ఇప్పుడు ఆయన ఉదయిస్తే నాకేంటి అనే కాడికి వచ్చిండు. ఇప్పుడు ఆయన ఉదయిస్తే నాకేంటి, అస్తమిస్తే నాకేంటి? పిల్లగాడికి క్యారేజీ కట్టాలి, పిల్లగాడికి టిఫిన్ చేసి పెట్టాలా, క్యారేజీ కట్టాలి, కేల్కతం దుకాణం బంద్. తర్వాత ఇక మిగతా పనులన్నీ రిలాక్స్ చేసుకోవడం. ఇక అప్పుడు అమ్మ ఓకే ప్రొద్దుటే కూడా అందరే లేకమ్మ ఫోన్ అన్నమాట. ఫోన్ వదిలిపెట్టే పని లేదనమాట. చెవుకు రంధ్రం పడాలన్నమాట ఫోన్లు చేసి. మనం చేయకపోయినా వాళ్ళు ఊరుకో. మనం ఒకవేళ వదిలేసి ప్రశాంతంగా మనం పుస్తకం చదువుతున్నాను కూర్చున్నా కానీ వాళ్ళు మనల్ని వదిలిపెట్టరమ్మ. వాళ్ళు చెవు మొత్తం వదిలిన దాకా కూడా అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమర్థం అవుతుందమ్మా అంటే తల్లిదండ్రులు ఆ పిల్లలకు సహాయం చేయడానికి ఎలా సిద్ధంగా ఉన్నారో దేవతాశక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మిగతా ఏ ప్రాణులు అటు చూడట్లేదు. మిగతా ప్రాణులకు అంత వివేకం లేదు కాబట్టి దేవుణ్ణి ఏవి ప్రార్థించట్లేదు. ఓకే వదిలేద్దాం. మరి ఇంత విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి, ఇంత వివేకం ఉన్నటువంటి మనిషి అయినా కానీ దేవుడి యొక్క అవసరం కోసం ప్రయత్నం చేస్తున్నాడా? కొంతమంది అసలు దేవుడితో నాకు అవసరమే లేదు పో అంటాడు. ఆయనకున్న ఆరోగ్యాన్ని చూసుకొని, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ను చూసుకొని, ధనాన్ని చూసుకొని, ఆరోగ్యాన్ని చూసుకొని ఏమంటాడు? దేవుడు ఆయన ఎట్లుంటాడు అంటాడు. దేవుడు అంటే ఆయన ఎట్లుంటాడు? దేవుడితో నాకేం పని అంటాడు. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుందిలే అమ్మ. ఎవరికైనా కానీ దేవుడి యొక్క అవసరం వస్తుంది, తెలుస్తుంది అన్నమాట. అర్థమైందమ్మా? అంటే సహాయం చేయడానికి దేవతలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం ఫస్ట్ మనం చేయాలి. అర్థమైందమ్మా? అందుకు ఏం చేయాలి? ఇక్కడ చెప్పబడినటువంటి ధర్మచక్రంలో ఉన్నటువంటి ఫస్ట్ ఫండమెంటలే అది. ఏం చేయాలంటే సత్కర్మానుష్ఠానం చేయాలి. ఏం చేయాలి? మనం సత్కర్మానుష్ఠానం చేయాలి. సత్కర్మానుష్ఠానం ఎవరైతే చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఇక్కడ మంత్రాధీనంతు దైవతం, ఇందాక చెప్పాను, మంత్రాధీనంతు దైవతం. మీరు ఒక్క ఇష్టదైవత యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎలా? పూర్తి నమ్మకంతో. అర్థమైందమ్మా? పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, ఒక ఫండమెంటల్గా, ఒక నియమబద్ధంగా, ఒక పెద్దలను ఆశ్రయించి, సపోజ్ మనకు అందుబాటులో ఉన్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుగ్రహంతో లేదా వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు మనం ఒక
మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే, లేకపోతే వాళ్ళని చెప్పినట్లుగా ఒక సత్కర్మని మనం అనుష్ఠానం చేసినట్లయితే మనకున్నటువంటి దోషాలు పోతాయి, మనకు ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. మన యొక్క జీవితం సుఖవంతం కావటానికి, ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం అర్హతను పొందగలుగుతాం. అర్హతను పొందటం ఏమి కాదమ్మా, ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశీస్సుల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. మనం ప్రయత్నం చేయాలి. మంత్రాధీనంత దైవతం అంటే దేవతలన్నీ కూడా మంత్రాల యొక్క ఆధీనంలో ఉంటాయని అర్థం. దేవతలన్నీ ఎవరి ఆధీనంలో ఉంటారు? మంత్రాల యొక్క ఆధీనం. మంత్రానుష్ఠానం ఎవరు చేస్తే వాళ్లకు ఆ దేవత యొక్క అనుగ్రహం. మళ్ళీ మంత్రానుష్ఠానం చేసేప్పుడు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటించాలి. మనం ఎన్ని చోట్ల సినిమాల్లో చూస్తూనే ఉంటాం, పురాణాలు, చరిత్రలో కూడా ఆ మంత్ర అనుష్ఠానాల యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు ఇంద్రుడు కొడుకు జయంతుడు, ఇంద్రుడు కొడుకు పేరు జయంతుడు. శ్రీరాముడికి కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది అన్నమాట ఇంద్రుడు కొడుకు వల్ల. అయితే జయంతుడి మీద శ్రీరాముడు మంత్రప్రయోగం చేస్తారు. అర్థమైందమ్మా? విన్నారా ఎప్పుడన్నా? విన్నారు. అక్కడ కూర్చొని ఉంటే అక్కడ గడ్డి పూచు ఉంటుంది అనమాట. గడ్డి పూస తీసుకొని గడ్డి పూసకు మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఇలా విసిరేస్తారు రాముడు. ఆ మంత్రాన్ని ప్రయోగించి ఇలా విసిరేస్తే ఆ గడ్డి పరక ఒక మహాశక్తివంతమైనటువంటి ఆయుధంగా వెళ్ళి ఆ జయంతుడిని సంహరించడానికి వెళ్తుంది. ఇక జయంతుడు దేవతలందరి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది అనమాట, తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేటువంటిది లేకుండా పోతుంది అనమాట. అప్పుడు త్రిమూర్తుల్ని రిక్వెస్ట్ చేస్తారు, ఎవరైనా హెల్ప్ చేయండి అంటే. ఎవరు కూడా హెల్ప్ చేయరు. ఇంద్రుడు కూడా ఏమి హోప్లెస్ అంటాడు. అప్పుడు రిక్వెస్ట్ చేస్తారు, కొంచెం వాడిని రక్షించండి అని చెప్పి. జయంతుడు కూడా తప్పైపోయింది, నన్ను సేవ్ చేయండి, ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు అంటాడు శ్రీరాముడు, ఎందుకంటే దీనికి ఉపసంహారం అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఉపసంహారం ఉన్నా కానీ ఏదో ఒక ఎంతో కొంత డ్యామేజ్ చేసిన తర్వాతనే ఇది ఉపసంహరింపబడుద్ది. అర్థమైందమ్మా? ఉత్తగా డ్యామేజ్ ఉచితంగా అది ఎమ్మటే అది ఉపసంహరింపబడదు అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే, ఏదో ఒకటి నీ బాడీలో ఏదో ఒక పార్ట్ చెప్పండి, అప్పుడు ఒక కన్ను చూపిస్తే ఒక కన్ను డ్యామేజ్ చేసి వెళ్తుంది అనమాట, ఎనర్జీ ఆగిపోయింది. అప్పుడు ఇంద్రుడు కొడుకు జయంతుడు కాకి రూపంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని కాకి రూపంలో ఉన్నటువంటి జయంతుడి యొక్క కన్ను పోయేట్టు చేస్తాడు. అప్పటి నుంచే చాలామంది కాకికి ఒంటి కన్ను అని కూడా కొంతమంది చెప్తుంటారు. నాకైతే పూర్తిగా తెలియదు కాకికి ఒంటి కన్ను అనే విషయం, కానీ ఇట్లా మాత్రం ఎనర్జీని, శక్తిని ప్రకటితం చేయటం అనేటువంటి జరుగుతుంది. మరి శక్తిని ప్రసరించడం చేయాలంటే ముందు ఆయన దగ్గర ఉండాలిగా. ముందు ఆయన దగ్గర ఉంటేనే కమ్మ. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ సుజాత గారు వచ్చి కామేశ్వర గారిని 4 లక్షలు అడిగారు అనుకోమ్మ, లేకపోతే కామేశ్వర గారే సుజాత గారిని 4 లక్షలు అడిగారు అనుకో, వాళ్ళ దగ్గర ఉంటే కమ్మ ఇవ్వడానికి ముందు వాళ్ళ దగ్గర ఉంటే ఇవ్వగలుగుతారు, లేకపోతే ఏమిస్తారు? అట్లే ముందు మనకి ఒక ఎనర్జీ రావాలి అంటే, మనం సేవ్ అవ్వాలంటే, మనం ఒక మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ముందు మనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవతల నుంచి వస్తుంది. ఆ దేవతను అనుగ్రహించాలి అంటే మనం మంత్ర అనుష్ఠానం చేయాలి. ఫస్ట్ ఫండమెంటల్ మంత్ర అనుష్ఠానం అనేటువంటిది చాలా ఉపకరిస్తుంది. లేకపోతే పారాయణం చేయొచ్చు. పారాయణం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. మనకు చెప్పబడినటువంటి నియమం ఏదైతే ఉన్నదో ఆ నియమాన్ని అనుసరించి మనం చేయాలన్నమాట. ఆ నియమాన్ని అనుసరించి మనం చేయాలి. ఇవన్నీ ఎవరు ఎలా ఏది చేయాలి, సత్కర్మ అనుష్ఠానాలు ఎలా చేయాలి అనేటువంటి దానికి మనకు వేదాల్లో చెప్పారు. దేన్ని ఎలా చేయాలి అనేటువంటి దాన్ని గురించి ఏం చెప్పారు? వేదాల్లో చెప్పారు. అంటే మరి వేదాల్లో చెప్పినవన్నీ మనం చేయగలుగుతామా? ఇప్పుడు వేదాల్లో ఎన్ని చెప్పారు? చాలా చెప్పారు. వేదాల్లో చెప్పినవని మనకు చేయడానికి కుదురుతుంది. అంతెందుకు భగవద్గీతలో చాలా చెప్పారు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పినవని మనం రోజు చదువుకుంటున్నాం, వింటున్నాం, కానీ మరి ఇవన్నీ మనం చేయగలుగుతున్నామా? ఫాలో అవ్వగలుగుతున్నామా? మరి ఇప్పుడు మనం ఫాలో అవ్వలేకపోయామనుకోమ్మా, మరి దైవానుగ్రహం మనకి కలగదా? దైవానుగ్రహం మనకి కలగదా? అంటే నీకు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నించాలి. మనకు ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటే అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ భగవద్గీతలోనే మనకు చెప్తారనమాట.
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయస్సతి అని చెప్తారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నువ్వు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. మనం చాలామంది అనుకుంటారు ఎక్కువ ధనవంతులకు మాత్రమే భగవంతుడి అనుగ్రహం కలిగిద్ది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. పండితులకు మాత్రమే భగవంతుడి అనుగ్రహం కలుగుద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. పండితులకే మాత్రమే, ఎక్కువ కులంలో ఉన్నటువంటి వాళ్ళకని, ఎక్కువ ధనవంతులకని, బాగా మంత్రాలు చదివే వాళ్ళకి, బాగా పారాయణాలు చేసేటువంటి వాళ్ళకి, బాగా గాత్రశుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని అనుకోవడం కరెక్టు. భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి మనం ఏం చేయాలి? మన దగ్గర ఏముండాలి? భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడానికి భక్తి. మన దగ్గర ఏముండాలా? భక్తి ఉండాలి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే శ్రద్ధ, అంతేనమ్మా? భక్తి అంటే ఏంటి? భక్తి ఉండాలా అన్నాం. భక్తి అంటే ఏంటి అంటే శ్రద్ధ అన్నారు. భక్తి అంటే ఏంటి? శ్రద్ధ అన్నాం. శ్రద్ధ అంటే భక్తి, అంతేనా? భక్తి అంటే శ్రద్ధ అన్నాం. మరి శ్రద్ధ అంటే భక్తి అనాలి, అంతేగా అమ్మా? భక్తి అంటే ప్రేమ, ఇష్టం. భక్తి అంటే ప్రేమ. దీనికి నిర్వచనం ఏమని చెప్పారంటే భయముతో కూడిన ప్రేమయే భక్తి. భయముతో కూడిన ప్రేమయే భక్తి. అంటే ప్రేమ ఓకే, ఆ ప్రేమ వెనక కొంచెం భయం ఉండాలి. ఎందుకు అంటే ఆయన చాలా పెద్ద కదా, భగవంతుడు అంటే చాలా సుప్రీం కదా. అంత సుప్రీం పవర్ అయినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే భగవంతుడికి దగ్గర అవుతున్నాం అనుకో, భగవంతుడికి సంబంధించినటువంటి సత్కర్మలు మనం చేస్తున్నాం అనుకో, ఏమైనా మిస్టేక్ జరిగిద్దేమో అని, భగవంతుడికి ఏమైనా మిస్టేక్ జరిగిద్దేమో అనేటువంటి భయం ఉంటుంది కదా. ఎప్పుడు భయం ఉండదంటే మనం వాంటెడ్స్ ఏమీ లేకపోతే, మనకి ఏమీ కోరికలు లేవనుకో, అటువైపు నుంచి మనం ఏమీ కోరుకోవట్లేదనుకో, అర్థమైందమ్మా, నో ప్రాబ్లం. అటువైపు నుంచి ఒక ఇల్లు కావాలని కానీ, పిల్లవాళ్ళకు ఉద్యోగం కానీ, పిల్లవాళ్ళకి సంతానం కానీ, పిల్లవాళ్ళకి సీట్ రావడం కానీ, ఒక మంచి ఇల్లు కానీ, మంచి కారు కానీ, ప్లేస్ కానీ, ప్లాట్ కానీ ఏం కోరుకోలేదనుకో, నో ప్రాబ్లం. ఏదైనా వాంటెడ్ ఉంటే పూజలో అవేర్నెస్ కానీ, అలర్ట్నెస్ కానీ ఉంటుందన్నమాట. సపోజ్ ఉదాహరణకి ఎట్లా అంటే అమ్మ, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోమ్మ, ముఖ్యమంత్రితో మనకి చాలా అవసరం ఉందనుకోమ్మ, ముఖ్యమంత్రి గారితో మనకు చాలా అవసరం ఉందనుకోమ్మ. ఇప్పుడు ఆయన మన ఇంటికి భోజనానికి పిలిచినామనుకోమ్మ, రోజు అత్తగారికి వండి పెట్టినట్టే వంకాయ కూర వండి పెడతామా అమ్మ? రోజు వంకాయ కూర అత్తగారికి వండి పెట్టినట్టు కాకుండా ముఖ్యమంత్రి గారు వస్తే ఎలా వండుతాం? కొంచెం స్పెషల్గా, కొంచెం కాన్సన్ట్రేట్గా, చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆయన శాంక్షన్ చేస్తే మన అబ్బాయికి 50 ఎకరాల పొలం వస్తుంది. ఆయన సాటిస్ఫై అయితే, ఆ ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై అయితే మన అబ్బాయి కంపెనీ పెట్టుకోవడానికి 50 ఎకరాలు శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు 50 ఎకరాలు శాంక్షన్ చేయాలంటే ఎకరం 2 కోట్లు, 50 ఎకరాలంటే 100 కోట్లు. 100 కోట్లు ఆయన ముఖ్యమంత్రి గారు మన అబ్బాయికి ఫ్రీగా ఇవ్వాలంటే మనం పెట్టే వంకాయ కూరతో ఆయన సాటిస్ఫై అవ్వాలి. అట్లా సాటిస్ఫై అయ్యాలంటే రోజు అత్తగారు కొనినట్టు, మామగారు కొనినట్టు, పిల్లగాళ్ళు కొనినట్టు, చుట్టాలు కొనినట్లు వండం, అవునా? అప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఆ ముఖ్యమంత్రి గారికి రోజు వండి పెట్టే కుక్ ఎవరైతే ఉంటారో ఆయనకు ఫోన్ చేసి రెసిపీస్ ఏమి ఉండాలి, ఎలా ఉండాలా, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతున్నావు, ఎంతసేపు ఉడికిస్తావు, ఎంత టెంపరేచర్ మసాలా వేస్తావు, ఎప్పుడు, ఇవన్నీ కనుక్కోవడమా లేదా? అంటే ఆయన సాటిస్ఫై అవ్వడానికి కావలసినటువంటి విధంగా మనం ప్రిపేర్ చేస్తాం. ఎందుకు? ఆయన అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే మన అబ్బాయికి 100 కోట్లు, 50 ఎకరాల వస్తుంది అనమాట కంపెనీ పెట్టుకోవడానికి. ఓకే, డన్. అంటే ఒక రాష్ట్రానికి అధిపతికి వంకాయ కూర వండడానికి ఆయన సాటిస్ఫైడానికి ఇట్లా ఉంటే, మరి 7-14 లోకాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మరి ఇంకెంత కాన్సన్ట్రేట్గా ఉండాలా? అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చేది పిల్లగాడికి 100 ఎకరాలు ఇచ్చేది మనకు కనపడుతుంది, 50 ఎకరాలు ఇచ్చేది కనపడుతుంది. కానీ మనందరికీ కూడా 50 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి, రూపాయి ఖర్చు లేకుండా గాలి పీల్చుకునేట్టు, భూమి మీద నడిచేట్టు, టెంపరేచర్ తీసుకోవడానికి సూర్యుడిని, చంద్రుడిని, నవగ్రహాలని, పాలపుంతల్ని, ఇంత అనంతమైనటువంటి విశ్వాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇంత ఇచ్చింది మనం గుర్తించం. ఆయన నాకేమి ఇచ్చిండంటాం.
ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చే 50 ఎకరాలు కనపడుతున్నా కానీ ఆయన నాకేమి ఇచ్చిండండు, భగవంతుడు నాకేమి ఇచ్చిండండు. ఒక మెదడు కాస్ట్ ఎంత ఉంటుంది, ఒక న్యూరో సిస్టమ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఒక హార్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది, కిడ్నీల కాస్ట్ ఎంత ఉంటుంది, లివర్ కాస్ట్ ఎంత ఉంటుంది, లంగ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, లెగ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, డిస్క్ కాస్ట్ ఎంత ఉంటుంది, స్పైన్ కాస్ట్ ఎంత ఉంటుంది. మరి ఇవన్నీ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 100 ఎకరాల కంటే ఎక్కువ కదా, 50 ఎకరాల కంటే ఎక్కువ కాస్ట్ కదా. 50 వీటన్నింటికంటే హైయెస్ట్ ఏంటంటే మనస్సుని ఖరీదు చేయటానికి మనకున్న ఆస్తులు మొత్తం కూడా సరిపో. ఆస్తులు మొత్తం అమ్మినా కానీ మనసు సరవుతుంది అనేటువంటి గ్యారంటీయే లేదు. అలాంటి మనసును క్రియేట్ చేసి ఇచ్చిండు భగవంతుడు మనకి. మనసు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం అనుకుంటున్నారు దాన్ని? శరీరాలు మారుతున్నాయి కానీ చిప్పు మారట్లేదు. అర్థమైందమ్మా? శరీరాలు మారుతున్నాయి కానీ అదే చిప్పు. అర్థమైందమ్మా? సిమ్ కార్డు అంటాం కదా, ఫోన్ మారింది అంతే, సిమ్ కార్డు సేమ్ అదే తీసుకొచ్చి ఇందులో కాంటాక్ట్ అయ్యే ఉంటాయి. ఇది మారినా కానీ ఈ జన్మలోకి వచ్చిన తర్వాత పెన్నామని చూస్తే గుర్తుపడతారు. అర్థమైందా? అత్తయ్యని చూస్తే గుర్తుపడతారు అనమాట. ఎవరెవరికి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో పోయి మళ్ళీ వసూలు చేసుకున్నాం స్త్రీ జన్మలో కూడా. సేమ్ డేటా ఉంది కదా, సిమ్ మారలేదు కమ్మా. ఓకే, అర్థమైందమ్మా? మరి ఇంత విశ్వాన్ని నడిపేటువంటి ఆ దేవతలు కానీ భగవంతుడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలా వద్దా? ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి అంటే భక్తితో సేవించాలి. ఏం చేయాలా? భక్తితో ప్రేమ ప్రపూర్ణంగా సేవించాలి. ప్రేమ ప్రపూర్ణంగా అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.